బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటనపై ఇటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మహిళ మృతి చెందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సిటీ పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రోగ్రాం నిర్వహించడం వల్లే ఈ ఘోరం జరిగిందని పిటిషనర్ తెలిపారు. ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పుష్ప 2 సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనను ఇటు ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, కారకులైన అందరిపై కూడా కేసులు నమోదు చేయాలంటూ పిటిషనర్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే మేజర్ గా ఇక్కడ సంధ్య థియేటర్ యజమాని ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ఇద్దరు కూడా మెయిన్ గా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరి మీద కూడా కేసులు పడే అవకాశం ఉందనుకోవచ్చా? ఆల్రెడీ సంధ్య థియేటర్ ఓనర్ పైన A1గా బుక్ చేశారు, A2గా అల్లు అర్జున్, అలాగే A3గా మిగతా అల్లు అర్జున్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరవుతున్నారు, వ్యక్తిగత సిబ్బంది, వారిపైన కేసులు నమోదు చేశారు. అటువైపు ఒకటి ఉండగా మరోవైపు నిన్న సాయంత్రం తెలంగాణ అడ్వకేట్ సంబంధించిన అసోసియేషన్ సభ్యులు చాలామంది లాయర్లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అల్లు అర్జున్ పైన కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు బాధితుల్ని ఆదుకోవడంలో కానీ వారిని పరామర్శించడంలో కానీ ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ కాబట్టి ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది ఒకవైపు ఉంటే ఇవాళ ఏకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించారు ఒక పిటిషనరు. ఎందుకంటే మొన్న 35 ఏళ్ల మహిళ యొక్క నిండు ప్రాణం బలికొంది. దాంతోపాటు ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇప్పుడు రోడ్డును పడే సిచ్యువేషన్కి వచ్చింది. ఆ రోజు కంట్రోల్ని వాళ్ళు అదుపు చేయడంలో కానీ, పోలీసులకు ఇంటిమేషన్ చేయడంలో కానీ, ప్రీమియర్ షోలో పర్మిషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏంటివి లేదు. దాంతోపాటు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడా రాదా అనేది ఆ విషయం కూడా లోకల్ పోలీసులకు కూడా స్థానికంగా ఉన్నటువంటి సినిమా యాజమాన్యం చెప్పలేదు, చిత్ర యూనిట్ కూడా చెప్పలేదు అనేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఇలాంటి కోఆర్డినేషన్ ఇష్యూ వల్ల ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలుగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘటనకి కారణమైనటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా బాధ్యులు చేయాలంటూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్కి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు స్వీకరించింది కాబట్టి ఈ విచారణలో వారు ఏం ఆదేశాలు ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోలు వేసేటప్పుడు ఖచ్చితంగా ప్రైవేటుకు సంబంధించిన సెక్యూరిటీ అని పెట్టుకోవాలి, లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీ వల్ల కాకపోతే పోలీసు వాళ్ళకన్నా చెప్తే వాళ్ళ బందోబస్తు అనేది కూడా ఏర్పాటు చేస్తారు. అలా చేయకుండా వేలాది మంది అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులందరూ కూడా అక్కడ ఉన్నారు. పైగా అక్కడ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. సెలబ్రేషన్స్ చూడడానికి వచ్చినట్టు కుటుంబం ఈ రకంగా బలి అయిపోవడం అనేది కూడా అందరిలోనూ ఒక విషాద ఛాయలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన వెనకాల ఉన్నటువంటి అందరూ కోఆర్డినేషన్, ఎందుకంటే ముఖ్యంగా చిత్ర ప్రదర్శిస్తున్నటువంటి సంధ్య థియేటర్ ఎవరైతున్నో ఆ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. కనీసం ప్రైవేటు సెక్యూరిటీ కూడా లేకుండా కేవలం అక్కడ పనిచేస్తున్నటువంటి వారిని మాత్రమే సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మెయిన్ గేట్ ఓపెన్ చేశారు. మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా వందల మంది ఆ లోపలికి చొచ్చుకుంటూ వచ్చేసారు. మరోవైపు అదే సమయానికి అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఇంకా క్రౌడ్ ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళ్ళ ముందు మన సినిమా హీరో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన చూడడానికని, ఆయన తాగడానికని, ఆయన హాయ్ చెప్పడానికని ముందు వెంటబడుతుంటారు అభిమానులు. ఆ రకంగానే మొన్న ఏకంగా ఒక గేటే విరిగిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేయడం వల్ల అక్కడ కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితులు తగ్గాయి. లేకపోతే సిచ్యువేషను చాలా వరకు ఉండేది. చాలామంది కింద పడిపోయారు. కింద పడిపోయినప్పుడు వాళ్ళందరినీ కూడా తొక్కేశారు. కనీసం ఊపిరి కూడా పీల్చుకునేటువంటి సిచ్యువేషన్ అనేది అక్కడ ఉండింది. సో దీనిపైన అన్నిటిపైన కూడా అన్ని అంశాలపైన కూడా పిటిషన్లో ఇవాళ చాలా స్పష్టంగా కూడా రాశారు. కాబట్టి ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏ విధంగా దాన్ని స్వీకరించిన తర్వాత ఆదేశాలు ఇస్తారని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రానా, ఇటువంటి క్రౌడెడ్ ప్లేసెస్ లో ఇటు సెలబ్రిటీస్ వెళ్తున్నప్పుడు సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ముందుగా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి, ఇందాక మీరు చెప్పినట్టు. అయితే అల్లు అర్జున్ లాంటి ఒక ఫేమస్ సెలబ్రిటీకి ఇటువంటి యాక్ట్ ఉంటుంది అని, లేకపోతే ఇట్లా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఇట్లా ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళటాన్ని మనం ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అల్లు అర్జున్ గతంలో ఎప్పుడు
ఇంత తొందరగా బెనిఫిట్ షోలకి సింగిల్ థియేటర్లో వచ్చి చూసినటువంటి దాఖలా లేదు. సో ఈ నేపథ్యంలో అతను వస్తున్నట్టుగా కనీసం ఆయనకు సంబంధించిన పిఆర్ టీము, పిఆర్ఓలు కానీ లేకపోతే ఎవరో కూడా స్థానికంగా సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యానికి తెలియజేయలేదు. సంధ్యా థియేటర్కి వచ్చిన తర్వాత కనీసం లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు ఎవ్వరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ వైడ్గా ఒక పెద్ద బడ్జెట్ క్రియేట్ చేసుకుంది, చాలా క్రేజ్ని నమోదు చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి టికెట్లు కూడా సోల్డ్ అవుట్ అయిపోయిన నేపథ్యంలో మొదటి రోజు ఖచ్చితంగా ఈ ప్రీమియర్ షోస్కి బెనిఫిట్ షోకి అభిమానుల యొక్క అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది, తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారిని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా పోలీసులది ఉంటుంది, అలాగే సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది. కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా అల్లు అర్జున్ డైరెక్ట్ రావడం వల్ల ఇంత ప్రాణ నష్టం జరిగిందనేసి కూడా పిటిషనర్ చాలా క్లియర్గా రాశారు. దాంతోపాటు పోలీస్ యాక్ట్ కింద వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి సినిమా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం పైన, అల్లు అర్జున్ పైన, అలాగే వ్యక్తిగత సిబ్బంది పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు దాదాపు 3 వచ్చి అల్లు అర్జున్ పైన కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా దీనిపైన చాలా వ్యతిరేకమైనటువంటి పోస్టులు కూడా వెలిసాయి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అదే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి లేకపోతే వేరే సినిమాకి సంబంధించిన వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఇతర చిత్ర యూనిట్ అందరూ కూడా వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయమో లేకపోతే వారిని పరామర్శించడమో ఇవన్నీ చేస్తాయి. కానీ వీళ్ళు మాత్రం కంటి తుడుపుగా ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు, అదే వాళ్ళకి భరోసా ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు చనిపోయినటువంటి మహిళ యొక్క భర్త కానీ వాళ్ళందరూ కూడా చాలా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా థియేటర్ల యాజమాన్యాలకి అలాగే చిత్ర నిర్మాతలకి, చిత్ర హీరోకి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నేషనల్ హ్యూమన్ రైట్స్లో పిటిషన్ వేశారు. కాబట్టి మనం చూడాలి మరి కాసేపట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా బయటకు వస్తాయి. రాణా, ఫైనలీ ఇటు బాధిత మహిళ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుష్ప 2 టీం వాళ్ళని ఆదుకోవాలని కూడా చెప్పడం మనం చూసాము. అయితే అబ్బాయి ఇంకా అక్కడ ఐసీయూలోనే ఉన్నారు, 48 అవర్స్ గడిస్తే కానీ ఆ అబ్బాయి ప్రాణాలతో ఉంటాడా లేదా అనేది చెప్పలేమంటూ వైద్యులు చెప్తున్నారు. ఇటువంటి ఘటన చోటు చేసుకున్న పుష్ప టీం జస్ట్ ఇందాక మీరు చెప్పినట్టు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి వదిలేసింది. దాన్ని ఎలా చూడాలంటారు? కనీసం వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే వీళ్ళని ఓదార్చే ప్రయత్నం కానీ చేయకపోవడం అసలు ఎలా చూడాలి? దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే చిత్ర నిర్మాతలు ఎవరైతే నవీన్ అర్నేని కానీ తర్వాత రవి కానీ వీళ్ళిద్దరు కూడా నిన్న చిరంజీవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు దిగారు. తర్వాత ఆల్రెడీ చనిపోయింది, మొన్న నైట్ చనిపోతే ఇప్పటి వరకు కూడా ఈ నిర్మాతలు ఎవరు వెళ్ళి అక్కడికి వాళ్ళని పరామర్శించలేదు. కనీసం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాబును కూడా వారు పరామర్శించలేదు. వీళ్ళు మాత్రం మేము ఆర్థికంగా కూడా ఆదుకుంటాము, అలాగే అతనికి బాబుకు సంబంధించినటువంటి వైద్య సహాయాలన్నీ కూడా ఆ ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తామనేసి కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఎవరు కూడా ఫిజికల్గా వెళ్ళి కలిసినటువంటి దాఖలే లేదు. దీనిపైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు అనేది వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా వరకు కూడా ట్విట్టర్లో హీరో అల్లు అర్జున్ అయితే సినిమాకి సంబంధించిన బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ట్వీట్ చేసినటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఆయన స్వయంగా రిప్లైలు ఇస్తున్నాడు. కాకపోతే ఈ సంఘటన గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే స్వయంగా హీరో మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వైద్య సాయం ఐసీయూలో ఉన్నటువంటి ఆ విద్యార్థి శ్రీతేజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతను అల్లు అర్జున్కి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్. ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే అతను మారం చేయడం వల్లనే ఈ కుటుంబ సభ్యులు టికెట్లు దొరకకపోయినా కూడా కనీసం చూడడానికైనా వెళ్దామనేసి సెలబ్రేషన్స్ అని అక్కడికి వచ్చారు. ఏకంగా ప్రాణాలనే కోల్పోయినటువంటి నేపథ్యం. సో అంత హార్డ్ కోర్ ఫ్యాను అపస్మారక స్థితిలో ఉంటే కనీసం తన టీం నుంచి ఎవరైనా ఒక వ్యక్తిని పంపించుంటే బాగుండేది అనేసి కూడా వారు చెప్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు అయితే హీరో అయితే స్పందించలేదు. కానీ ఓన్లీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ స్పందించారు, ఇంత ఆర్థిక సహాయం చేస్తున్నారనే మాట వస్తుంది మాత్రం. కానీ ఎవరు కూడా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడినటువంటి దాఖలాలు లేవంటూ కూడా స్వయంగా వాళ్ళ ఫాదరే చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి. ఇప్పటికే అనేక విమర్శల మధ్య ఇప్పుడు పుష్ప రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు తాజాగా ఈ యొక్క రేవతి మృతి పట్ల పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకతనైతే మూటగట్టుకున్నది కాబట్టి సో చూడాలి ఇంకా ఎన్ని కేసులు నమోదవుతాయి. కానీ ఈ కేసు ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది కాబట్టి ఈ కేసులో అల్లు అర్జున్కి నోటీసులు ఇస్తారా, లేకపోతే చిత్ర నిర్మాతల మండలిని పిలిపిస్తారా, తర్వాత సంధ్య థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్యాన్ని పిలిపించి విచారణ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.